టిప్ నెంబర్ 5 చూద్దాము. ఇక్కడ చూడండి, ఇది 20 లీటర్స్ బకెట్‌లో నేను దేవగన్నేరు మొక్కను పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ పైన ఇలా ఎండుటాకులతో మల్చేసాననమాట. ఈ సీజన్లో అండి ఎండుటాకులతో మనం మల్చింగ్ చేయడం వల్ల మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. ఏంటంటే అంటే మొక్క యొక్క రూట్స్కి వెచ్చదనం అనేది ఏర్పడుతుందన్నమాట. అంటే పగలంతా ఎండుండి అది నైట్కి వెచ్చదనాన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో కాబట్టి మల్చింగ్ కూడా మంచిదే. అంతేకాదండి, మనం మల్చింగ్ చేయడం వల్ల ఈ కలుపు మొక్కలు కూడాను కొంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. అవి రాకుండా కూడా ఉంటాయి. సో ఆ బెనిఫిట్ కూడా ఉంది మల్చింగ్ చేయడం వల్ల. సో ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. నెక్స్ట్ టిప్ నెంబర్ 6 అండి. సన్లైట్ చాలా ఇంపార్టెంట్. టెర్రస్ మీద ఉన్న వాటికి అయితే ప్రాబ్లమే ఉండదు. పూలు పూసే వాటికి, కాయలు కాసే వాటికి కంపల్సరీ 3 to 4 hours అనేది సన్లైట్ అనేది అవసరము. టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు కాకుండా ఎవరైతే బాల్కనీ గార్డెన్ చేస్తున్నారో వాళ్ళకి ఈ పాయింట్ వర్తిస్తుంది. సో 3 to 4 hours సన్లైట్ వచ్చే ప్లేస్లో వీటిని షిఫ్ట్ చేయండి. ఇండోర్ వాటికైతే కనీసం 1 hour అయినా రోజుకి ఎండ తగిలేటట్టు చూసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, గులాబీ మొక్క, ఇది బొగ్గుల్లో పెట్టిన గులాబీ మొక్క అండి. ఆల్మోస్ట్ 2.5 years నుంచి ఉంది నా దగ్గర. దీనికి నేను ప్రూనింగ్ అంటూ ఏం చేయనండి, ఇట్లా ఆకులు తీసేస్తాను. ఇప్పుడు చూడండి, కొత్త చిగురు వచ్చింది. ఇలా కొత్త చిగురు వచ్చిన తర్వాత మళ్ళీ పూలు బాగా పూస్తాయి. సో ప్రూనింగే చేయాల్సిన అవసరం లేదు, ఇలా ఆకులు తీసేసినా పూలు బాగా పూస్తాయి.